అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. దేశవ్యాప్తంగా దాదాపు 20 కాంస్య విగ్రహాలు, మెట్రో స్టేషన్ల పేర్లు, బస్ స్టేషన్ల పేర్లు పెట్టారండి. ఎవరో ఆ గొప్ప వ్యక్తి అనుకుంటున్నారా? వ్యక్తి కాదండోయ్, అదొక పెంపుడు జంతువు కుక్క పేరు. మిత్రులందరికీ జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం అండి. ఇంట్లో పెంచుకునే జంతువులు అనగానే కుక్క, పిల్లి, పావురాళ్ళు, చిలుకలు గుర్తొస్తూ ఉంటాయి. ప్రతి పెంపుడు జంతువు గురించి మనసుల్ని కరిగించే కథలు చాలా మంది దగ్గర ఉంటాయి. అదొక పెంపుడు కుక్క, పేరు హచ్కో. దాదాపు ఇదొక 10 ఏళ్ల నాటి సంగతండి. జపాన్ లో ఒక వ్యవసాయ శాస్త్రవేత్త, ఒక ప్రొఫెసర్ కి తన కింద పనిచేసే వ్యక్తి తనకు ఒక కుక్కనిచ్చాడండి. తన పేరు హచ్కో. ఆ ప్రొఫెసర్ ఆ కుక్క పిల్లని చాలా ప్రేమగా ఆప్యాయతగా పెంచుకుంటున్నాడు. అతను ఉదయాన్నే యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు రైల్వే స్టేషన్ లో రైల్లో ప్రయాణం చేసేవాడు. తిరిగి సాయంత్రం వేళ రైల్లోనే వచ్చేవాడు. అయితే ఇలా రోజు ప్రొఫెసర్ ఉదయం వెళ్ళి సాయంత్రము ట్రైన్ దిగి వచ్చిన సంగతి ఆ కుక్క గమనించింది. రోజు హచ్కో కూడా సాయంత్రం వేళ రైల్వే స్టేషన్ కి వెళ్ళేది. ఆ ప్రొఫెసర్ ట్రైన్ దిగగానే హచ్కో ఆ ప్రొఫెసర్ ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేవాళ్ళు. ఒక రోజు యూనివర్సిటీకి వెళ్ళిన ప్రొఫెసర్ రానేలేదు. సాయంత్రం యథావిధిగా హచ్కో రైల్వే స్టేషన్ కి వచ్చింది. రాత్రి అయింది, ప్రొఫెసర్ ఇంకా రాలేదు. ఆ ప్రొఫెసర్ అనారోగ్య రీత్యా ఆ రోజు అక్కడే చనిపోయాడు. ఇక తిరిగి ఊరికి రాలేదు. కానీ ఆ హచ్కో ఆ రైల్వే స్టేషన్ లోనే 10 సంవత్సరాలు తన యజమాని కోసం ఎదురు చూసిందండి. అది చూస్తున్న అక్కడి ప్రజలు హచ్కో గురించి కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు. 10 సంవత్సరాల తర్వాత హచ్కో అనారోగ్య రీత్యా ఆ రైల్వే స్టేషన్ లోనే ఆ ప్రొఫెసర్ కోసం ఎదురు చూస్తూ తన తుది శ్వాస విడిచిందండి. అదంతా చూసిన జపానీయులు హచ్కో మీద కాంస్య విగ్రహాలు దేశవ్యాప్తంగా దాదాపు 20 కాంస్య విగ్రహాలు పెట్టారండి. మెట్రో రైల్వే స్టేషన్ల పేర్లు, బస్ స్టేషన్ల పేర్లు హచ్కో పేరు పెట్టుకున్నారు. దాదాపు పెంపుడు జంతువులు అనగానే కుక్క గుర్తొస్తుందండి. ఒక కుక్కనే కాదండో, ఏ జంతువును పెంచుకున్నా అది మన మీద ప్రేమ ఆప్యాయతలు ఎంతో కురిపిస్తుంది. మన కేరింగ్ అదే చూసుకున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. మానవ నాగరికత పరిణామ క్రమంలో పెంపుడు జంతువుల పాత్ర ఎంతో కీలక పాత్ర వహిస్తుంది. ఇంకా ప్రస్తుత కాలంలో ఈ పెంపుడు జంతువుల యొక్క పాత్ర ఇంకా పెరుగుతుందే కానీ తగ్గట్లేదండోయ్. ప్రస్తుత కాలంలో ఆధునిక జీవన శైలిలో పెంపుడు జంతువులు మనుషులలోని మానసిక ఒత్తిళ్లను తగ్గించడానికి స్ట్రెస్ బస్టర్లుగా పనిచేస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కొంతమంది ఇళ్లలో పెంపుడు జంతువులు లేకపోతే ఆ ఇల్లు, ఆ ఫ్యామిలీ ఇన్కంప్లీట్ గా ఫీల్ అవుతారండి. ఇక సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళకైతే ఆ ఫ్యామిలీలో పెట్ డాగ్స్ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాయి. ఇక వృద్ధాప్యం వచ్చాక, పిల్లలు పెళ్లిళ్ళయ్యాక, పిల్లలు ఉద్యోగరీత్యా మనకు దూరాన ఉంటున్నారు. అప్పుడు ఆ వృద్ధ దంపతులు, వృద్ధులు వాళ్ళకి ఒంటరితనం భరించలేక పెట్ డాగ్స్ ని పెంచుకుంటున్నారట. ఇలా మనము చాలా చోట్ల చూస్తూనే ఉన్నామండి. ఇక పెంపుడు జంతువులు చిన్న చిన్న పనులు చేస్తూ యజమానులకు తోడుగా ఉంటూ వాళ్ళను కనిపెట్టుకుంటూ ఉంటున్నాయి. కొంత సమయము పెంపుడు జంతువులతో మనము కేటాయించిన మనలోని మానసిక ఒత్తిళ్లు, టెన్షన్స్, ఆందోళన, బీపీ, గుండె జబ్బులు దూరం అవుతున్నాయట. పెంపుడు జంతువుల సంరక్షణ చేస్తూ వాటితో మన సమయాన్ని కేటాయించినప్పుడు అవి మనకు హెల్త్ థెరపీగా, ఒక ట్రీట్మెంట్ లాగా పనిచేస్తున్నాయటండి. హెల్త్ కాపాడుతున్నాయి. ఎందుకంటే వాటితో మనం ఆడుకున్నప్పుడు మనం కూడా చిన్న పిల్లలం అయిపోతామండి. ఎంతో ఆనందాన్ని పొందుతాము. ఆ ఆనందం వల్ల మనకున్న ఎన్నో మానసిక ఒత్తిళ్లు, టెన్షన్స్ మర్చిపోయి మనం ఆనందంగా ఉంటాము. దానివల్ల మన హెల్త్ కూడా మంచిగా రికవర్ అవుతూ ఉంది. పెంపుడు జంతువులను పెంచడం ఒక అలవాటో అభిరుచో కాదండోయ్, అది ఒక బాధ్యతే కదా. మన పిల్లల్ని ఎంత బాధ్యతగా, ప్రేమగా, ఆప్యాయంగా చూసుకుంటామో పెంపుడు జంతువులను కూడా మనము అలాగే చూసుకుంటామండి. వాటి యొక్క ఆహారపు అలవాట్లు, స్వభావము,
వాటి యొక్క ఆరోగ్యము, వ్యాక్సినేషను, ఇవన్నీ చూసుకుంటూ ఆలనా పాలనా చూసుకుంటూ వాటికి టాయిలెట్ వెళ్ళడానికి ట్రైనింగ్, ఇంకా ఎవ్రీథింగ్ మన కన్న పిల్లల్ని ఎంత కేరింగ్ గా చూసుకుంటామో వాటిని కూడా అంత కేరింగ్ గా చూసుకుంటున్నామండి. మన పెంపుడు జంతువులు విదేశీ పెంపుడు జంతువుల కన్నా మన స్వదేశీ పెంపుడు జంతువులను మనం పెంచుకోవడం వల్ల వాటిలో వ్యాధి నిరోధకత శక్తి ఎక్కువగా ఉండి మనం పెంచుకునే విధానం చాలా సులువు అవుతుంది మనకి. ఏమంటారు? మనము ఒక పెంపుడు జంతువును తెచ్చుకుంటే మనం ఉన్నంత వరకు లేదా ఆ పెంపుడు జంతువు ఉన్నంత వరకు మనం పెంచుకోవాలండి. మధ్యలో దాన్ని వదిలేస్తే అది ముసలిదయిందనో అది ఓల్డ్ అయిపోయిందనో దాన్ని ఎక్కడో పారేసి వస్తే ఆ పాపం మనకు ఊరికే పోదండి. అసలు మనము పెంపుడు జంతువులను పెంచుకోకుండా ఉన్నా ఓకే, మనం వీధిలో వెళ్తూ ఉంటే కుక్కలు గాని పిల్లులు గాని వాటికి చేతనైనంత సాయం చేస్తే ఓకేనండి. అలా కాదని మనము వాటిని ఇంటికి తెచ్చుకొని మన పిల్లల్లాగా ప్రేమగా చూసి అవి ఓల్డ్ అయ్యాక వాటిని మనం వదిలేస్తే ఆ పాపం ఊరికే పోదు. అలా చేయొద్దు. వి నెవర్ డూ దట్. అందుకే అన్ని దృష్టిలో పెట్టుకునే పెంపుడు జంతువులని మన ఇంటిలోనికి తెచ్చుకోవాలి. మన నుంచి కాస్తంత ప్రేమ ఆప్యాయత తప్ప మరేమీ ఆశించని ఆ మూగ జీవాల పట్ల మనము ప్రేమ ఆప్యాయత చూపిద్దామండి. వీలైతే వాటికి సాయం చేద్దాం. మరొక్కసారి మిత్రులందరికీ జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ పెట్ ఎనిమల్స్ డే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి.